ఏంటి ఇది? మీరేం తెమ్మన్నారు? కాఫీ. మరి అదే తెచ్చానుగా. ఇది కాఫీనా? నీ మొహంలో ఉంది. అంటే చాలా బాగుందన్నమాట. తాగడం చేత కాదు, హార్లిక్స్ బూస్ట్ ఏది చేత కాదు. ఏంటి నోరు లెగుస్తుంది? నోరే కాదు, ఏమైనా తెలిస్తే ఎక్కువ మాట్లాడితే. నీకు అసలు నీతో మాట్లాడు నాది బుద్ధి తక్కువ. సేమ్ టు సేమ్ నాది అదే ఫీలింగ్. ఫీల్ అవుతావు. ఎందుకు ఫీల్ అవుతావు? దీనికి మాత్రం బాగానే ఫీల్ అవుతావు. అసలు నిన్ను అనాలి అసలు. ఇదిగోండి ఏమనండి, కానీ మా అమ్మ నానంటే ఊరుకునేదే లేదు. ఊరుకోపోతే ఏం చేస్తావు? పుట్టినరోజు అంటే రోషం పొడుచుకొచ్చింది. రాదా మరి? రాదా అంట. మీకే బుద్ధి లేదు. ఇదిగో నాకు కోపం వస్తే నేను మనిషినిగా చెప్తున్నా. చూస్తూనే తెలుస్తుందిలే. ఏంటి నువ్వు చేయలేకొస్తుందేంటి? కొడతారా? కొడతా. కొట్టడమే కాదు, కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతాయి. కొడతారా? కొడతా. 32 పళ్ళు రాలిపోయేలా. నేనేమన్నా తక్కువ? నేను కొడతా. నేను కొడితే మొత్తం 64 పళ్ళు రాలిపోతాయి. నువ్వు నాతో మాట్లాడు. మీరే నాతో మాట్లాడు. నీకు అసలు బుద్ధి లేదు. మీకే బుద్ధి లేదు. నీతో మాట్లాడు నాది తప్పు. మీతో మాట్లాడ నాది తప్పు. నేను ఇలా వచ్చాను, అయితే ఏంటో జరుగుతుంది కదా అని చిన్న క్యూరియాసిటీతో చూశాను. అయితే మీరు ఆవిడతో దెబ్బలాడుతూ ఏమన్నారంటే నేను కొడితే 32 పళ్ళు రాలిపోతాయి అన్నారు. ఇట్ ఈజ్ న్యాచురల్. ఎందుకంటే సార్ నేను కొడితే 64 పళ్ళు రాలిపోతాయి అంటే హౌ ఈజ్ పాసిబుల్? అదా నీ డౌట్? అదే కదా నీ డౌట్. నేను కాదు, మా ఆవిడ బాగా తీరుస్తుంది. వెళ్ళి అడుగు. ఏం లేదండి, ఇందాక నుంచి సార్ని అడిగాను, చెప్పలేదు. కానీ కడుపులో తిప్పేస్తుంది. ఎందుకంటే ఇందాక మీ హస్బెండ్ నేను మిమ్మల్ని కొడితే 32 పళ్ళు రాలిపోతాయి అన్నారు కదా, మీరు కొడితే 64 పళ్ళు రాలిపోతాయి అంటున్నారు. హౌ ఈజ్ పాసిబుల్? ఎలాగా? భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటే మధ్యలో మీలాంటి వాళ్ళు వేలు పెడుతూ ఉంటారు కదా, వాళ్ళ పళ్ళతో కలిపి మొత్తం 64 చెప్పాలి. అమ్మ జీవితం